దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. మన ఆరాధన ప్రారంభం చేసుకుందాం. అందరూ దయచేసి తలలో వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభం చేసుకుందాం. మహోన్నతుడ సర్వ కృపనిధిగు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ ప్రభు దినాన జీవము గల దేవుని సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే భాగ్యం మీరు మాకు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన వారం అంతా మమ్మలను, మా కుటుంబములను మీ సంరక్షణలో ఉంచి, మీ మితిలేని దయ చేత, కృప చేత మమ్మల్ని నడిపించి, సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి ఉదయకాలన మిమ్మల్ని ఆరాధించుకునే ధన్యత దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలన మిమ్మల్ని ఆరాధించుకోబోతుండగా పరిశుద్ధాత్మ దేవ, ఈ ఆరాధన అంతటికీ మీరు అధ్యక్షుడిగా ఉండి మా దేవుని నామ మహిమార్థమై ఈ ఆరాధనలో పాల్గొని పొందిన ప్రతి విశ్వాస యొక్క ఆశీర్వాదం నిమిత్తమై ఈ ఆరాధన జరిగించమని ప్రార్థన చేసినాం. పాటల్లో, వాక్యంలో మీరు తోడుకురండి నాయన. మీ ఆత్మ కార్యము జరిగించి మమ్మల్ని ఆత్మీయంగా ఎంతో ఉజ్జీవింప చేయమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి మీకు వినయంగా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనందరం ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 16వ పాట యెహోవా నా మొర లాలించెను అనే పాట పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 16వ పాట యెహోవా నా మొర లాలించెను అనే పాట పాడదాం. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలది నహీనుడగునాదు హాయనేడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి బడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున చేర్చి సేదదీర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదావళము బోలు నామదిన్ తన ప్రదీప్త వాక్యాంకుశాహతిన్. యథేచ్ఛలన్నిటి గుదించి పాపపు మొదల్ తుదల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తము నముంచెను. వినూత్నయత్న మెదను ఎన్నడు గణన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపై కిలాగి నను సుఖ కాళావళుల్ మనసులోన నిలిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక. తెగించి మృతి పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసు గాణంచెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను.
అహర్నిశలది నహీనుడగునాదు ఆయనెడు ధ్వని గ్రహించి మనిపెను యెహోవా నా మొర లాలించెను తన మహాదయను నన్ను గణించెను. ప్రైజ్ ద లార్డ్. మరొక పాట పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడైన పాట పాడదాం. యేసు క్రీస్తు నామనకే రాజ్యము, బలము, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడనే పాట పాడుకుందాం ప్రియులారా. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, యేసుదేవుడా. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, యేసుదేవుడా. రాజ్యము నీదే, బలమును నీదే, మహిమయు నీదే, నిరతము నా తండ్రి. రాజ్యము నీదే, బలమును నీదే, మహిమయు నీదే, నిరతము నా తండ్రి. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, యేసుదేవుడా. పరమండలముని సింహాసనము, భూలోకముని పాదపీఠము. పరమండలముని సింహాసనము, భూలోకముని పాదపీఠము. విరిగి నలిగిన నాదిన హృదయము, విరిగి నలిగిన నాదిన హృదయము, నీకు ఆలయమా దేవా, నీకిది స్తుతియాగము. నీకు ఆలయమా దేవా, నీకిది స్తుతియాగము. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, యేసుదేవుడా. నీ ఆజ్ఞలనే పాటించుటకు, నీకు ప్రియముగా జీవించుటకు, నీ ఆజ్ఞలనే పాటించుటకు, నీకు ప్రియముగా జీవించుటకు, నీ రాజ్యములో నిన్ను చూచుటకు, నీ రాజ్యములో నిన్ను చూచుటకు కోరుకొంటిని దేవా, కోరిక తీర్చు ప్రభు. కోరుకొంటిని దేవా, కోరిక తీర్చు ప్రభు. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, యేసుదేవుడా. నరుడను నీ రూపానికి మార్చిన తండ్రికి స్తోత్రం. నరుడను పురుగును పోలిసెరుడను, నీరు పగునకు మార్చిన గనుడా. నరుడను
మహిమను పొగడగా నీ సేవనే చేతును దేవా తుది ఊపిరి వరకు నీ సేవనే చేతును దేవా తుది ఊపిరి వరకు అద్భుతకరుడా ప్రేమ స్వరూపుడా జగతికి రక్షకుడా యేసుదేవుడా రాజ్యము నీదే బలమును నీదే మహిమయు నీదే నిరతము నాకను చెప్తాం రాజ్యము నీదే బలమును నీదే మహిమయు నీదే నిరతము నాకను అద్భుతకరుడా ప్రేమ స్వరూపుడా జగతికి రక్షకుడా యేసుదేవుడా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మన దేవుడు మనతో ఉన్నాడు ప్రియులు. ఆయన స్వరూపానికి మార్చాడు, మనల్ని రక్షించుకున్నాడు. ఈ ఉదయకాలం అందరూ ఏక మనసుతో మహిమ ఘనత ప్రభావం యేసురాజుకు మనం ఆరోపిద్దాం. మరొక పాట పాడి దేవుని మనం గనపరుద్దాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము, ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడు అని మనం కీర్తిస్తూ యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేస్తే మనం ఈ పాట పాడదాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసేది. చెప్పండి, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసేది. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని, ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని. యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. కష్ట నష్టములెన్నున్నా ముందు సాగరాలెదురైనా పడ, కష్ట నష్టములెన్నున్నా ముందు సాగరాలెదురైనా ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో. యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. విరిగి నలిగిన హృదయం ఎన్నో ఇతులు దయచేసి వీరికి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, వీరికి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో హర్షము ప్రకటించిన కలుగు ఈవులు మనకెన్నో, హర్షము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో, కలుగు ఈవులు మనకెన్నో. యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము.
త్రోవ తప్పిన వారులను నీతి సూర్యుడు త్రోవ తప్పిన వారలను చేరదీసే నాథుడని. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాథుడని. నీతి సూర్యుడాయనే నిత్యము స్తుతి చేయుదను. నీతి సూర్యుడాయనే నిత్యము స్తుతి చేయుదను. నిత్యము స్తుతి చేయుదను. వారి గూర్చి సారగాయము చేసెదను. తండ్రి యెహోవాను గూర్చి సారగాయము చేసెదను. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆమేన్. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. నమ్మదగిన దేవుడని. చేతులు పైకేద్దాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడదాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్న ఆసక్తితో అనే పాట పాడదాం. యేసయ్య ఉదయకాలన నా పూర్ణ మనస్సుతో ఆరాధిస్తాను, పూర్ణ బలంతో ప్రేమిస్తున్నాను. నా పోషకుడు, నన్ను చూచుచున్న దేవుడు, నన్ను స్వస్థపరిచిన దేవుడు, నేను నిన్ను పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నానని చెప్తాం. అధికముగా ఆరాధించు ఆసక్తితో చెప్తాం. ప్రేమించేదను అధికముగా ఆరాధించు ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ ఫలముతో ప్రేమించేదను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించే. అంశుల పైకెళ్దాం. ఆరాధన 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 యేసయ్యా నీకే ఆరాధన ఆరాధన ఎబినేజరే
చూచిన దేవుడు నాయన, మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడు రాజా. ఇంతవరకు మాకు సహాయకుడు రాయిగా ఉన్న దేవుడు, విడువక ఎడబాయక శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న యేసయ్య. దేవా మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రతి ఒక్కరు ఆరాధిద్దాం. ఎవరు గౌరవం కూడా తినాలి. దేవుడు చేసిన ఉపకారాలన్నిటికీ, యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదునో రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసింది. ఆయన ప్రజలందరూ ఎదుట నా మొక్కుబడులు చెల్లించడానికి కీర్తనకారులు సాక్ష్యం చేద్దాం. మనందరూ దేవుని ఆరాధిద్దాం. నేను పెదవులు మూసుకొని మహా సమాజంలో నేను నిన్ను కీర్తించేదాన్ని కీర్తనకారులు. ఉదయకాలం జస్ట్ లిఫ్ట్ అప్ యువర్ వాయిస్. ఈ స్వరాలు ఎత్తు బిడ్డ, స్తోత్రం చెప్పు బిడ్డ. యేసయ్యానికి స్తోత్రం. I praise you, Jesus. We love you, Lord. We worship you, King Jesus. Hallelujah. Hallelujah. కోటాను కోట్ల దేవుడు, సెరూపులు కెరూబులు ఆరాధిస్తున్నారు. 24 పెద్దలు సాగిలపడేటండి. ప్రపంచ వ్యాప్తముగా యేసు రక్తము చేత విమోచించబడిన పరిశుద్ధులు ఆరాధిస్తున్నగా కోట్ల మంది పరిశుద్ధులు దేవుడితో కలిసి మీ నామాన్ని కీర్తిస్తున్నాం రాజా. వధించబడిన దేవుని గొర్రెపిల్ల, యూదా గోత్రపు సింహమా యేసయ్య, మీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించుకున్న యేసయ్య, ఈ ఉదయకాలన మా హృదయ లోతుల్లోంచి మీకు మా ప్రేమ స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం.
ఇశ్రాయేలు చేయి స్థితులపైన ఆశీనుడు వేయండి దేవుడు. యువదైన మా స్థితులపైన ఆశీనుడి కండి. నేను ఆరాధిస్తున్న ప్రతి బిడ్డపై మీ ఆత్మ వర్షాన్ని కుమ్మరించండి. మీ పరిశుద్ధాత్మతో నింపు నాయన. ఒరే పరిస్థితిలోంచి వెళ్తున్నా సరే యువదైన నూతన ఉజ్జీవన నూతన బలాన్ని బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయండి అయా. మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మీ సన్నిధి కాంతి మా మీద ఉదయం పచ్చేయండి. మేము ఆరాధిస్తుండగా ఓ దేవతని నాయన మీ మహిమ కిరణాలు మాపై ప్రసరింపచేసి ఓ మా ప్రేమ మా స్తుతి ఆరాధన వందనాలు స్తోత్రాలు హృదయ లోతులోంచి మీకు చెల్లిస్తాం. యేసయ్య శక్తి గల నామమున ఈ స్తుతి ఆరాధన మిక్కిలి వినయంతో సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి అందరం కూర్చుందామండి. ప్రియులారా, నేటి ధ్యానమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగం చదువుకుందాం. మీ అందరూ బైబిల్స్ తెరచి అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 4 నుండి 13 వచనాల వరకు వాక్య భాగం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 8 వర్సెస్ 4 to 13. అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 4 నుండి 13 వచనం వరకు వాక్య భాగము మనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. సీమోనును ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయిచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయిచు వారిని విభ్రాంతి పరిచినందున వారతని లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిల్లో దీవించగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం దయచేసి స్థలంలో ఉంచి పరిశుద్ధాత్మ సహాయం కొరకు కనిపెడదాం. ప్రియులారా, గాడ్ హ్యాస్ ఎ మెసేజ్ ఫర్ us దిస్ మార్నింగ్. ఉదయకాలన ప్రభు నీతో నాతో మాట్లాడడానికి ఆయన దగ్గర సందేశం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగాక. ఉదయకాలన దేవుని ఆరాధించిన ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. నోడుగు, లార్డ్ స్పీక్ టు మీ, హియర్ ఐ యామ్. సమూయేలు అడుగుతున్నాడు, నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞయిమ్మయ్యా. స్పీక్ టు మీ లార్డ్, హియర్ ఐ యామ్. నిజంగా దేవుని మాటల కొరకు నువ్వు ఆశ కలిగినట్లయితే ప్రియమైన వారలారా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు మన దేవుడు. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనులు లోకమంతటా సంచారము చేయుచున్నవి. ఉదయకాలం గాడ్ ఈస్ సీకింగ్ టు స్ట్రెంగ్థెన్ దోస్ పీపుల్ who are eager to know from him, who are fearing him. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించినాడు. ఉదయకాలం దేవా నేను వెతుకుచున్నాను చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి మిక్కిలి ప్రేమ కనికరములు కలిగిన మా గొప్ప తండ్రి, దయగల ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాము నాయన. ఈ ఉదయకాలన జీవము గల మా దేవుని సర్వోన్నతిని కీర్తించి ఆరాధించుకునే భాగ్యం మీరు మాకు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలన మా స్థితులపై మీరు ఆశీనులై ఉన్నారు, మా మధ్య మీరున్నారు, మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. అందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన.
ఉదయకాల పరిశుద్ధాత్మ దేవ మీ జీవపు వాక్కులతో అయ్యా వాక్యం వింటున్న ప్రతి బిడను సంధించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీ పక్షం నిలబడిన పాత్ర నన్ను మీ సిలువ చాటును మరుగు చేయండి, మీ బూరగా వాడుకోండి. ప్రతి ఒక్కరిలో మీ ఆత్మ కార్యము జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల మన ధ్యాన అంశము ప్రీచింగ్ ద గాస్పల్ టు ద పెరిషింగ్ సోల్స్. నశించు ఆత్మలకు సువార్త ప్రకటించుట. ప్రీచింగ్ ద గాస్పల్ టు ద పెరిషింగ్ సోల్స్. నశించు ఆత్మలకు సువార్త ప్రకటించుట. అపోస్తలుల కార్యములు గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో కష్టాలు శ్రమలు తీసుకొస్తాడు. దేవుని బిడ్డల జీవితాల్లో ఏది కూడా ఆయన చిత్తము లేకుండా జరగదు ప్రియుల. గాడ్ అలౌస్, దాన్ని ఏమంటారంటే గాడ్స్ పర్మిసివ్ విల్ అంటారు. దేవుడు తన యొక్క అనాదికాల సంకల్పం చొప్పున కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు ఆయన బిడ్డల జీవితంలో. ఎందుకంటే అది మన మేలు కొరకే, ఆయన యొక్క గొప్ప ఉద్దేశాలు నెరవేర్చబడడం కొరకే. ఇక్కడ చూసినట్లయితే సంఘము దినదినాభివృద్ధి నొందుతూ ఉన్నది. వేల మంది సంఘంలో చేర్చబడుతున్నారు. అయితే అందరూ యెరూషలేములోనే ఉండిపోయారు. యేసయ్య చిత్తం అది కాదు కదా. ఆయన 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు? అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో, ఇదిగో మీరు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. సో ఈ యొక్క సువార్త విస్తరించి చేయబడాలి. అయితే వీరందరూ యెరూషలేములోనే ఉండిపోయారు. అందుకే దేవుడు గొప్ప హింస అనుమతించడం. ఆ గొప్ప హింస కలగానే అందరూ చెదిరిపోయారు. ఆయా దేశాలకు, ఆయా ప్రాంతాలకు చెదిరిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చూడండి 4వ వచనంలో, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం. ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళకున్న ఒకే ఒక పని ఏంటంటే, దేర్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బిజినెస్ వర్క్ ఏంటంటే టు ప్రీచ్ ద గాస్పల్. స్వార్థ ప్రకటనము చేస్తూనే ఉన్నారు, స్వార్థ ప్రకటన చేస్తూనే ఉన్నారు. ఫిలిప్పు విషయంలో మనం చూడండి 5వ వచనం చూడండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళాడు. ఫిలిప్పు సమరయకు చూడండి, ఫస్ట్ టైం గాస్పల్ యెరూషలేము, యూదయ ప్రాంతాలను దాటి సమరయ ప్రదేశాలకు వెళ్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చిత్తానుసారంగా సువార్త విస్తరింప చేయబడతా ఉంది. గాస్పల్ ఈజ్ స్ప్రెడ్ టు సమరయ. ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళాడు. అద్భుతమైన పరిచర్య అక్కడ జరిగించాడు ప్రియులారా. సమరయ పట్టణం మనం చూసినట్లయితే యూదులు ఏమాత్రం ఇష్టపడని జనాంగం సమరయలు. ఈ యొక్క సంఘటన జరగడానికి దాదాపు 800 సంవత్సరాలకు పూర్వము, క్రీస్తు పూర్వం ఏం జరిగిందంటే, అష్షూరీయులు వచ్చి ఉత్తర రాజ్యమైన ఇజ్రాయెల్ పైన దండెత్తి వారు దాన్ని సంపూర్ణంగా స్వాధీనం చేసుకుంటారు. అష్షూరీయులు చాలా క్రూరులు, అస్సిరియన్స్. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడున్న స్థానిక ప్రజలందరినీ తీసుకెళ్ళి ఎక్కడో భూలోకలు ఆయా ప్రదేశాలకు చెదరగొట్టి అక్కడ వాళ్ళని నివసింపజేస్తారు. తర్వాత బయట ఎక్కడో జనాంగాలు తీసుకొచ్చి ఈ భూమిలో, ఈ ప్రాంతంలో నివసింపజేస్తారు. తద్వారా ఆ జనాంగము, ఆ సంస్కృతి పూర్తిగా తుడిచివేయబడాలి. అది అష్షూరీయుల యొక్క పన్నాగం. ఆ రీతిగా ప్రజలను నశింపజేస్తుండాలి. కాబట్టి ఈ ఉత్తర రాజ్యమైన ఇజ్రాయెల్లో ఏం జరిగిందంటే, స్థానిక ఇశ్రాయేలు అందరూ ఎక్కడెక్కడికో చెదిరిపోయారు. బయట అన్ని జనులు వచ్చి అక్కడ నివసిస్తూ అక్కడ ఉన్న స్థానిక మిగిలిన యూదులతో వారు వివాహం ఆడి అక్కడ పుట్టిన జనాంగాన్ని ఏమంటారంటే సంకర జాతి అంటారు, మిశ్రమ జాతి. కాబట్టి యూదులు వారిని రియల్ జ్యూస్గా పరిగణించేవాళ్ళు గారు. దీస్ ఆర్ నాట్ రియల్ జ్యూస్. వాళ్ళతో సాంగత్యం చేయరు. మనకు తెలుసు యోహాను సువార్త 4వ అధ్యాయం ఏం జరిగిందో. యేసుక్రీస్తు ప్రభు వారు సమరయ స్త్రీతో సంభాషణ చేస్తున్నప్పుడు, యూదుడవైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమునకు ఎలా అడుగుచున్నావు అని వెంటనే 9వ వచనంలో ఏ రాయబడిందంటే, యోహాను సువార్త 4లో, ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. దే డోంట్ హ్యావ్ ఫెలోషిప్. అయితే ఆ ప్రాంతాలకు ఫిలిప్పు వెళ్తున్నాడు ప్రియులారా. ఎవరు ఈ ఫిలిప్పు? 12 మంది శిష్యుల్లో ఒకడైన ఫిలిప్పు కాదు. కానీ ఈ ఫిలిప్ ఎవరంటే 7 పెద్దలను ఏర్పాటు చేసుకున్నారు. చూడండి అపోస్తలుల కార్యాల గ్రంథము 6వ అధ్యాయం. అపోస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం మనం చూసినట్లయితే 2వ వచనం. అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. అక్కడ శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అక్కడ హెబ్రీ దేశ విధవరాండ్రకు, గ్రీకు దేశ విధవరాండ్రకు చిన్న డిస్టర్బెన్స్ జరుగుతున్నారు. మమ్మల్ని పక్షపాతం చూశారు, మమ్మల్ని తక్కువ చూశారని గ్రీకు భాష మాట్లాడేవారు సణుగుతున్నారు. అప్పుడు 12 అపోస్తలులు ఏం చేస్తారంటే, ఈ భోజన బల్లల పరిచర్య మేము చేయలేము,
మేము వాక్య ధ్యానంలో ప్రార్థనలో ఉండాలి, కనుక ఈ పనికి 7 ఏర్పాటు చేద్దామని చెప్పేసి 7 ఏర్పాటు చేస్తారు. అందులో మనం చూస్తాం 5వ వచనం చివరిలో స్టెఫను, ఫిలిప్, ప్రొకొరస్ ఇట్లాంటి వారందరూ కూడా మనం చూస్తాం. కాబట్టి 7గురిలో ఒకడైన ఫిలిప్ ఏం చేస్తాడంటే, ఈ గొప్ప హింస యెరూషలేములో జరగనే చెదిరిపోయిన వారిలో ఈయన సమరయ వెళ్ళి అక్కడ అద్భుతమైన పరిచర్య జరిగించినట్టుగా మన అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియులారా, ఫిలిప్ చేసిన పరిచర్యలో నుంచి 3 సత్యాలు ఈ ఉదయకాలంలో మనం నేర్చుకుందాం, మన జీవితాలకు అన్వయించుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే రెడీనెస్ టు ప్రీచ్ ద గాస్పల్. స్వార్థ ప్రకటించుటకు సిద్ధపాటు కలిగినట. రెడీనెస్ టు ప్రీచ్ ద గాస్పల్. స్వార్థ ప్రకటించుటకు సిద్ధపాటు కలిగినట. ఫిలిప్ ఏం చేస్తున్నాడు చూద్దాము. ఫిలిప్ సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండాలి. అరే, క్రొత్త ప్రదేశానికి వెళ్ళాం, ఈ జాతి వేరు, ఇక్కడ కొన్ని రోజులు ఉండి ఇక్కడ అడ్జస్ట్ అవుదాం, ఇక్కడ కల్చర్కి అడ్జస్ట్ అవుదాం, ఇక్కడ నేను ఎవరినో కొంతకాలం తెలియకుండా కొంతకాలం అక్కడ దాక్కొని ఉందాం, ఎందుకంటే గొప్ప హింస జరుగుతుండగా పారిపోయి వచ్చాడు. కాబట్టి మరి వెళ్ళి ఈ సమరయ ప్రదేశంలో కొంతకాలం తలదాచుకున్నాక చిన్నగా సువార్త చెప్దాం అనుకోలేదు. సమరయ పట్టణానికి వెళ్ళడం ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. హి వాజ్ రెడీ టు ప్రీచ్ ద గాస్పల్. అంతేకాకుండా ఈ 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే హి వాజ్ రెడీ టు డూ ఎనీథింగ్. ఇక్కడ తర్వాత మరి సమరయ పట్టణంలో గొప్ప అద్భుతాలు చేసినాక తర్వాత పరిశుద్ధాత్ముడు ఆయన్ని ఐథియోపియుడైన నపుంసకుడిని దర్శించడానికి తీసుకెళ్తాడు. హి వాజ్ రెడీ. ఆయన్ని పరిగెట్టుకుంటూ ఆ ఒక్క వ్యక్తికి సువార్త చెప్పడానికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు ఫిలిప్. కాబట్టి ఫిలిప్ యొక్క పరిచర్యలో మనం చూసినట్లయితే ప్రియులారా, మొట్టమొదటి హి వాజ్ రెడీ టు ప్రీచ్ ద గాస్పల్. సువార్త చెప్పడానికి ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడంటే యూ మస్ట్ బి రెడీ టు ప్రీచ్ ద గాస్పల్. ఇదేంటండి, కరోనా వైరస్ కదా, ఎక్కడ చూసినా భయకంపితులు అవుతున్నారు కదా, ఈ లాక్డౌన్ కదా, ఇంట్లో ఉండిపోయాం కదా, మేము ఎక్కడ గాస్పల్ చెప్తాం. ఈవెన్ నౌ యూ కెన్ ప్రీచ్ ద గాస్పల్. సువార్త బంధించబడలేదు. లాక్డౌన్ సువార్తను బంధించలేదు, హింస సువార్తను బంధించలేదు. చూడండి, మీరు పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు కొత్త ప్రదేశం, బట్ దే కెప్ట్ ఆన్ ప్రీచింగ్ ద గాస్పల్. నీకు నాకు సువార్త చెప్పే భారము దేవుడు ఇచ్చాడు ప్రియులారా. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసిన పౌలు ఒక అద్భుతమైన మాట యవనస్తుడైన తిమోతితో చెప్తాడు. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ప్రీచ్ ద గాస్పల్ ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్. సీజన్ బాగున్నప్పుడే క్రిస్మస్ టైంలో సువార్త చెప్తాలండి, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే వాక్యం చెప్తాలండి. వాట్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్స్, వాట్ ఎవర్ మే బి ద సిచ్యుయేషన్, యూ హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పల్. క్రైస్తవుడి యొక్క జీవితం నుంచి సువార్త వస్తూ ఉండాలి. చూడండి, చాలాసార్లు మనం ఈ లాక్డౌన్ సమయంలో ఎక్కువ టైం దేంతో గడుపుతాం. ఇదిగో ఫోన్ పట్టుకొని ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అవి చూస్తూ ఉంటాం. వాటికి పోస్టులు పెట్టే కంటే సువార్త పెట్ట ఊరుతుంది కదండి. పోస్ట్ సంథింగ్ రిలేటెడ్ టు గాస్పల్, టెక్స్ట్ సంథింగ్ రిలేటెడ్ టు గాస్పల్. సువార్త పడే సిగ్గుపడదు. చాలాసార్లు మనం ఏంటంటే సిగ్గుపడదామో, ఎవరైనా అనుకుంటారేమో, అన్య జనులైన వాళ్ళు, హిందూస్, ముస్లిమ్స్ వాళ్ళు చూస్తే అమ్మో గాస్పల్ చెప్తారు. నో, దిస్ ద టైమ్ టు ప్రజెంట్ ద గాస్పల్. యేసుక్రీస్తు గురించి కొన్ని మాటలు చెప్పు, ఎందుకంటే ప్రజలకి అర్థం కావట్లేదు, ఫ్యూచర్ ఏంటో అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఇక్కడ ఎవరిని ప్రకటిస్తున్నారు చూడండి, ఫిలిప్ ఎవరిని ప్రకటిస్తున్నాడు? క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఆయన నోట్లోంచి ఏమొస్తుంటే క్రైస్ట్ క్రైస్ట్ క్రైస్ట్. వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. ఎవరిని ప్రకటిస్తాము? యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు, ప్రజలందరి పాపాల కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన నమ్ముకుంటేనే పాప క్షమాపణ, ఆయనలోనే పరలోక రాజ్యము. కొన్ని మాటలు చెప్పడానికి మనం సిద్ధపడి ఉండాలి ప్రియులారా. సిద్ధపడడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఫిలిప్ జీవితంలో, ఆదిమ సంఘస్థుల జీవితాల్లో మనం చూసినట్లయితే వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా వారి నోట్లోంచి వస్తుంది ఒకటే, సువార్త సువార్త సువార్త. ఈ ఉదయకాలన మనందరితో దేవుడు మాట్లాడుతుంటే, ఆర్ యు రెడీ టు ప్రజెంట్ ద గాస్పల్? ఒకసారి హడ్సన్ టైలర్ అనే గొప్ప మిషనరీ అంట, ఆయన చైనా దేశంలో మిషనరీ సేవ చేస్తున్నప్పుడు ఒక నగరం, షాంఘాయ్ నగరంలోంచి నింగ్పో అనే ఇంకో నగరానికి వెళ్తున్నప్పుడు ఆయన పడవలో ఒక వ్యక్తికి సువార్త చెప్తున్నాడు. ఆ వ్యక్తికి సువార్త చెప్తూ ఉండగా ఆ వ్యక్తి తిరస్కరిస్తున్నాడు. నేను నమ్మను యేసేని, నేను నమ్మను ఈ రక్షకుడిని అని అంటున్నాడు. కొంతసేపు అయిన తర్వాత ఆ వ్యక్తి ఆ పడవలోంచి జారి ఆ యొక్క నదిలో పడిపోయాడు.
అయ్యో నదిలో పడిపోయాడు, రక్షించండి రక్షించండి కేకలు పెడతాడంట. ఎవరు రాడు. దగ్గరలో ఒక పడవలో జాలర్లు ఉన్నాడు, వాళ్ళు చేపలు పట్టుకున్నాడు. అయ్యా వచ్చి రక్షించండి, ఆ వ్యక్తి పడిపోయాడు రక్షించండి అంటే, నువ్వు మాకు ఎంత ఇస్తావు అని అడుగుతున్నాడు. అరే వ్యక్తి ప్రాణం పోతా ఉంది, వీటాలు ఎంత ఇస్తావు అడుగుతావు ఏంటయ్యా, కాపాడండి అని. నువ్వు మాకు ఎంత ఇస్తావు చెప్పండి ఆయన. ఆఖరికి అన్ని బేరాలు వేసి ఆయన దగ్గర ఉన్న ఆఖరి పెన్ని వరకు, ఆఖరి కాసు వరకు వాళ్ళు బేరం వాడిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తిని రక్షించడానికి దిగారంట. రక్షించారు కానీ ఆ వ్యక్తి చచ్చిపోయాడంట. అప్పటికి ప్రాణాలు పోయినాయి. చాలా బాధపడ్డాడు. ఎంత మనసు లేని వారు, ఎంత కఠినాత్ములు వీరు. ఒక వ్యక్తి ప్రాణాలు పోయి ఆ బిడ్డ అల్లాడిపోతుంటే ఎంత ఇస్తావు డబ్బులు, నాకేమొస్తుంది అనేది ఎంత స్వార్థపరులు వీరు అని వారిని తిట్టుకుంటూ అదే సమయంలో ఆయన గుర్తు చేసుకున్నాడంట. అనేక మంది క్రైస్తవులు కూడా ఇట్లానే ఉన్నారు కదా అనుకున్నాడంట హడ్సన్ టేలర్ గారు. ఒకవైపు ఆత్మలు నశించిపోతూ ఉంటే, అనేక మంది నరకానికి వెళ్ళిపోవడానికి క్యూ కడుతూ ఉంటే, వందల మంది, వేల మంది, లక్షల మంది చచ్చిపోతూ ఉంటే, క్రీస్తు లేకుండా నరకానికి వెళ్ళిపోతూ ఉంటే నింపాదిగా ఉన్నారంట చాలా మంది క్రైస్తవులు. దెర్ ఇస్ నో రెడీనెస్, సిద్ధపాటు లేదు. నోరు తెరిచి కొన్ని మాటలు ఫోన్లో, కొన్ని మాటలు వాట్సాప్లో, కొన్ని మాటలు పోస్ట్ చేయడం ద్వారా, కొన్ని మాటలు స్వార్థ చెప్పడానికి సిద్ధపాటు లేదు. ఏదో బిడియము, ఏదో సిగ్గు, ఏదో భయము, లోకానుసరణ విషయాల్లో తలమునకలు అయిపోయినారు. కరోనా వంటకాల గురించి, కరోనా వార్తల గురించి, కరోనా విషయాల గురించి ఒట్టటి విషయాలు మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తున్నావు. కానీ యూ హ్యావ్ ఛాన్స్, సమయాన్ని సద్వినియోగం చేసుకొని స్వార్థ ప్రకటించాలి బిడ్డ. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నా రాయబడుతుందంటే, సమాధాన స్వార్థ వలననైనా సిద్ధ మనస్సును తొడుగుకున్నాడు. రెడీనెస్ టు ప్రీచ్ ద గాస్పల్ ఆఫ్ పీస్. చూడండి, సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సును రెడీగా ఉండాలి. ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. క్రైస్తవుని స్వార్థ చెప్పు అనగానే ఎస్ ఐఎమ్ రెడీ టు ప్రీచ్ ద గాస్పల్ అని సిద్ధపాటు కలిగి ఉండాలి. ఫిలిప్పీ విషయాలు మనం చూసినట్లయితే, వెళ్ళి ఆ పట్టణానికి వెళ్ళడము క్రీస్తును వారికి ప్రకటించుచున్నాను. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. చూసారా, ఎవరన్నా ఎందుకయ్యా యేసే నమ్ముతున్నారు, ఎందుకు యేసు క్రీస్తు ఒక్కడే దేవుడు అంటున్నారు, ఎందుకు యేసు క్రీస్తు నమ్ముకుంటేనే మోక్షం పరలోక రాజ్యం అన్నారు, వాయ్ అనగానే ఎందుకు అని రెడీగా ఉండాలంట. మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎందుకు మీరు నమ్ముతున్నారు, మీ విశ్వాసానికి రీజన్ ఏంటి, హేతు ఏంటంటే దిస్ ఈస్ ద బేసిస్, దిస్ ఈస్ ద రీజన్ అని చెప్పి యేసుని గురించి మనం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ప్రియులారా, ఉదయకాలన మన ధ్యానాంశము ప్రజెంటింగ్ ద గాస్పల్ టు ద పెరిషింగ్ సోల్స్. నశించు ఆత్మలకు స్వార్థ ప్రకటించుట. స్వార్థ ప్రకటించాలా? మొట్టమొదట నీకు నాకు కావాల్సింది సిద్ధపాటు, రెడీనెస్ టు ప్రీచ్ ద గాస్పల్. ఫిలిప్ నుంచి ఆయన పరిచయం నుంచి మనం నేర్చుకునే రెండవది ఏంటంటే రివీలింగ్ ద పవర్ ఆఫ్ ద గాస్పల్. సువార్త శక్తిని కనుబరుచుట. ఈయన సువార్త ప్రకటించడమే కాదు కానీ సువార్త శక్తిని కనుబరుస్తున్నాడు. చూడండి, దెర్ ఇస్ పవర్ ఇన్ ద గాస్పల్. ప్రియులారా, రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. రోమన్స్ 1:16. రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. పవర్ ఆఫ్ గాడ్ అంటూ సాల్వేషన్. ప్రతి వ్యక్తి రక్షణ పొందడానికి, అది ఏ వ్యక్తి అయినా, హిందువుడైనా, ముస్లిం అయినా, జైన్ అయినా, బౌద్ధ మతస్థుడైనా, నాస్తికుడైనా, ఎవరైనా సరే, పీపుల్ కెన్ బి సేవ్డ్ బై ద పవర్ ఆఫ్ ద గాస్పల్. ప్రియులారా, నా చేతిలో ఉన్న బైబిల్ ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. గ్రీక్ భాషలో డునామిస్ అనే పదం వాడతాడు పౌలు. డునామిస్ అంటే అర్థం ఏంటో తెలుసా? పవర్. దాంట్లో నుంచి డైనమైట్ అనే పదం కూడా వచ్చింది. చూడండి, చీమ కొద్ది కొండలు, పెద్ద పెద్ద కొండలు పగలు కొడతారు, గ్రానైట్ కొండలు. ఏం పెడతారు అక్కడ? డైనమైట్ పెడతారు. డైనమైట్ పెడితే కొండలు పగిలిపోతారు. కాబట్టి డునామిస్ అనే గ్రీక్ పదము పవర్ అన్నమాట. ఇట్ ఇస్ డైనమైట్. నా చేతిలో ఉన్న బైబిల్ ఇట్ ఇస్ డైనమైట్. గొప్ప విస్ఫోటనాన్ని కలిగించగలదు, బండలాంటి హృదయాలు పగలగొట్టగలదు, అనేక మంది క్రీస్తు వద్దకు నడిపించగలదు. ఇంత డైనమైట్ని పెట్టుకొని షెల్ఫ్లో పెడుతున్నావు నువ్వు. ఈ డైనమైట్ని నువ్వు పెట్టుకొని నోట్లోంచి కొన్ని మాటలు కూడా డైనమైట్ని వాడలేకపోతున్నావు. దట్ ఈస్ ద రీజన్ ప్రజలు దేవుని శక్తిని చూడలేదు. అందుకనే దేవుని వైపు రాలేకపోతున్నారు. ప్రియులారా,
ఈ రోజుల్లో పబ్లిక్ మీటింగ్లకి తక్కువై కాదు. మీటింగ్లు పెడతారు, లక్షల మంది వస్తారు, పెద్ద పెద్ద స్టేజ్లు పెడతారు, లైటింగ్లు పెడతారు, వీడియోలు పెడతారు, ఎక్కడ చూసిన మీటింగ్లే. కానీ ఏమి లేదో తెలుసా? పవర్ లేదు. దెర్ ఇస్ నో పవర్. ప్రజలు ఈ మాటలు ఒట్టండి మాటలు వినడానికి, కబుర్లు వినడానికి కాదండి వచ్చేది. పీపుల్ వాంట్ టు సీ ద పవర్. మీరు చెప్తున్న వాక్యంలోని శక్తి ఏంటి? 1 కొరింథీ పత్రిక 1:18 మనం చూద్దాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఈ గాస్పల్లో పవర్ ఉంది. 2వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 2:4 చూద్దాం. 2:5 రైట్. మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుని దేవుని శక్తిని ఆధారం చేసుకునే వలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించక పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనబరచు దృష్టాంతమనే వినియోగించింది. ఎస్, ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాస్పల్. పౌలు ప్రకటించినప్పుడు ఎప్పుడు కూడా ప్రజలు దేవుని పవర్ చూసేవాళ్ళంట. 1వ దశలోనిక 1వ అధ్యాయం కూడా మనం చూస్తాం. మా సువార్త మాట వలన గాక ఎట్లా వచ్చిందంటే శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయితతో, డీప్ కన్విక్షన్తో సువార్త వచ్చింది. తెస్సలోనికీయులారా జ్ఞాపకం చేస్తాడు. 1 కొరింథీ పత్రిక 4:20 చూద్దాం. 4వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. We preach the gospel of the kingdom. ఈ రాజ్య సువార్త ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పవర్. ప్రజలు ఆ పవర్ చూడాలి ప్రియులారా. ఆ పవర్ చూడడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. పీపుల్ వాంట్ టు సీ ద పవర్ ఆఫ్ గాడ్. ఈ కడవరి దినాల్లో నీకు నాకు గొప్ప అవకాశం ఇస్తున్నాడు ప్రియులారా. వీ మస్ట్ షో ద పవర్ ఆఫ్ గాడ్. ఈ కరోనా వైరస్ పవర్ కలిగింది కాదు, ఇంకా ఏ వైరస్ పవర్ఫుల్ కాదు, ఇక ఏ వ్యాక్సిన్ కంటే కూడా మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఏంటంటే ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ప్రజలకు మనం చాటాలి. పీపుల్ విల్ సీ ద పవర్. నువ్వు కనుక దేవుని ఆత్మతో నింపబడి సువార్త చెప్పినట్టయితే పీపుల్ విల్ సీ ద పవర్. ఇంతకీ మనం అడగచ్చు, మరి ఫిలిప్పు చెప్తున్నప్పుడు అంత పవర్ ఎలా కనబడింది? చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయం. ఫిలిప్పు క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉంటే ఏం జరిగిందో చూడండి, ఎంత పవర్ విడుదలైందో. అపోస్తలుల కార్యములు 8:6 నుంచి. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు ఏందో ఏక మనసుతో లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిన పక్షవాయువు గల వారును, కుంటి వారును అనేకులు స్వస్థత పొందిరి. మిరకల్స్ జరుగుతూ ఉన్నాయి. అమేజింగ్ మిరకల్స్ జరుగుతుండగా ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వైపు మళ్ళుతున్నారు. ఏం జరిగింది అక్కడ? హీ నాట్ ఓన్లీ preached the gospel, he revealed the power of the gospel. చూసారా, సువార్త ప్రకటించడమే కాదు కానీ సువార్త శక్తిని కనబరిచాడు. ఈనాడు నీ ఫ్రెండ్కి నువ్వు సువార్త చెప్తుంటే ఆర్ దే సీయింగ్ ద పవర్ ఆఫ్ ద గాస్పల్? నీ యొక్క స్నేహితుడి, నీ కొలీగ్కి, నీ ఆఫీస్లో ఉన్న వారికి, నీ అపార్ట్మెంట్ వారికి, నీతో నీ బంధువులకి ఎవరికైనా when you preach the gospel, are people seeing the power of the gospel? ఆ రోజుల్లో మరి ఏం జరిగిందంటే 18వ శతాబ్దంలో జాన్ వెస్లీ ఆయన వాక్యం చెప్తుంటే పట్టణాలు మారిపోయాడు. ఒక ఆయన అంట ఒక ఊరికి వచ్చి, అయ్యా ఇక్కడ ఏమన్నా బ్రాందీ షాప్ ఉందని అడుగుతున్నాడు. సార్ ఈ ఊర్లో అట్టాడు ఏం ఉండవు అండి అన్నాడు. ఎందుకయ్యా అంటే 100 ఏళ్ల క్రితం ఒక ఆయన వచ్చాడు సార్, జాన్ వెస్లీ అని. ఆయన ఇక్కడ వాక్యం చెప్పి వెళ్ళిపోయాడు సార్, ఇంకంతే అప్పటి నుంచి ఇక్కడ బ్రాందీ షాపులు ఉండవు సార్ ఈ ఊర్లో. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాస్పల్. చార్ల్స్ ఫిన్నీ అని 19వ శతాబ్దంలో ఆయన వాక్యం చెప్తూ ఉంటే మరి వీధుల్లో ప్రజలు కింద పడిపోయేవాడు, బొర్లాడుతూ పాపాలు ఒప్పుకునేవాళ్ళు. ఒక నాస్తికుడు అంటే వాళ్ళ భార్య ఎంత బ్రతిలాడినా కానీ ఆయన సువార్త కూటాలకు వచ్చేవాడు కదండి. ఆఖరి రోజు కూటానికి ఆయన వస్తాన్నాడు కదా అని చాలా సంతోషపడిందంట భార్య. ఆయన వస్తుంది దేనికంటే ముందు ఆయన నిలదీసి అసలు ఈ క్రైస్తవ బోధంతా తప్పు అని చెప్పడానికి వస్తున్నాడు అన్నాడు. తీరా ఆయన వచ్చి ముందు వరుసలో కూర్చున్నాడంట. వాక్యం చెప్పిన 10 నిమిషాల కింద పడాడంట. కింద పడి బొల్లు కింద కొట్టి పాపాలు ఒప్పుకోండి. ఆయన పాపాలన్నీ ఒక్కొక్క లిస్ట్ బయటకు వేస్తూ ఒప్పుకుంటారంట. ఆయన పైకి లేపి కూర్చోబెట్టాల్సి వచ్చిందంట. అయిన తర్వాత కూడా ఆయన స్నేహితులకు ఫోన్ చేస్తూ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన పాపాలని చెప్పి వాళ్ళందరూ కూడా సువార్త చెప్పడం ప్రారంభించండి ఆ వ్యక్తి. వాట్ హ్యాపెండ్ అంటే పవర్ ఆఫ్ ద గాస్పల్. ప్రియులారా, ఈ కడవరి దినాల్లో కోట్ల మంది భూలోక వాసులు దేని కోరుకున్నారు తెలుసా అండి? దే వాంట్ టు సీ ద పవర్ ఆఫ్ గాడ్. వ్యాక్సిన్ కోసం కాదు. వ్యాక్సిన్ కొంతకాలమే నయం చేస్తుంది, దాని తర్వాత ఇంకొక వైరస్ వస్తుంది, దాని తర్వాత ఇంకొక రోగం వస్తుంది, దాని తర్వాత ఇంకా యుద్ధాలు వస్తాయి, భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి. బట్ వాట్ ద వరల్డ్ నీడ్స్ టుడే ఈజ్ ద పవర్ ఆఫ్ ద గాస్పల్.
నిన్ను నన్ను సాధారణంగా దేవుడు వాడుకుంటాడు. ఆయన పవర్ బహిరంగం బహిర్గతం చేయబడాలంటే ఫిలిప్ మనం అనుకోవచ్చు, ఓ వీళ్ళంతా చాలా ఎక్స్ట్రాడినరీ పీపుల్ అండి. నో, దే ఆర్ జస్ట్ ఆర్డినరీ పీపుల్. అయితే ఫిలిప్ ఎలా వాడబడ్డాడు దానికి ఇక్కడ రహస్యం మనం ముందు అధ్యాయంలో మనం చూస్తాం. 6వ అధ్యాయం చూడండి. ఆ 7గురిని సెలెక్ట్ చేసేటప్పుడు వారిలో ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలో అడుగుతారో చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం. కాబట్టి 3వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకునుడి. ఏంటంట? ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఫుల్ ఆఫ్ విజ్డమ్ అండ్ ఆఫ్ గుడ్ రెప్యుటేషన్. అన్ని వేల మందిలో మంచి పేరు, మంచి సాక్ష్య జీవితం కలిగిన స్టెఫనును, ఫిలిప్పును ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు, ఫుల్ ఆఫ్ ద హోలీ, పరిశుద్ధాత్మతో జ్ఞానంతో నిండుకున్నవాడు. ఫిలిప్ యొక్క జీవితాన్ని క్యారెక్టరైజ్ అంటే మొట్టమొదటి లక్షణము, హీ వాజ్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా బలమైన కార్యాలు జరిగించుకున్నాడు. ఇప్పుడు మనం ఈ విషయం ఆలోచించాలి. ఎందుకు నా జీవితంలోంచి సువార్త పవర్ఫుల్గా కనుపరచబట్టలేదు, ప్రజలు చూడలేదు? మేబీ నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి లేవేమో. నీ జీవితంలో ఇంకా అనేక ఏరియాస్లో దేవునికి లొంగిపోలేదేమో. ఇంకా నీ జీవితంలో ఆ దీనత్వం రాలేదేమో, ఆ పగలగొట్టబడిన అనుభవం రాలేదేమో, ఇంకా శరీరాశలు లోకాశలు చావలేదేమో, ఇంకా నీ జీవితంలో ఆ యొక్క విశ్వాసం లేదేమో, దేవునికి ఇంకా లోబడాల్సిన రీతిగా లోబడట్లేదేమో. అందుకనే పరిశుద్ధాత్ముడు నిన్ను నింపలేకపోతున్నాడు. ఒక అంటాడు, గాడ్ కెనాట్ ఫిల్ దోస్ హు ఆర్ ఫుల్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అంటాడు. ఎవడైతే వాడు ఫుల్ ఉంటాడో వాడిని దేవుడు నింపలేడంట. దేవుడు నింపాలంటే యు మస్ట్ ఎంప్టీ యువర్స్. దేవా, నేను మురికి పాత్రనయ్యా, ఆయా అపవిత్ర పాత్రనయ్యా, ఖాళీ పాత్రనయ్యా, వట్టిదన్నయ్యా, వట్టివాడినయ్యా, నాలోని శరీరాశలు, నేత్రాశ, జీవడం తీసివేయ్యా. నీలో నాకు అయ్యా, నాలో నీకు అవిధేయమని తీసేయనైనా. పరిశుద్ధాత్మ దేవా, నన్ను నింపయ్యా. వేరెవర్ యు లీడ్ మీ, సమరయ్య కానీ, ఆ గాజాకు పోయే మార్గమైనా కానీ, వేరెవర్ యు లీడ్ మీ, ఐ ఆమ్ హియర్. ఎప్పుడైతే నువ్వు ఆ సరెండర్లోనికి వస్తావో, పూర్తిగా లొంగుబాటులోకి వస్తావో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపి బలమైన రీతిగా వాడుకుంటాడు. ప్రియులారా, ప్రజలు ఆ శక్తి కోసం చూస్తారు, గాస్పల్ పవర్ కోసం చూస్తారు. ఫిలిప్ ద్వారా దేవుడు అద్భుతమైన పరిచర్య సమరయలో జరిగించడం మనం చూస్తున్నాం. కాబట్టి రివీలింగ్ ద పవర్ ఆఫ్ ది గాస్పల్. 3వది ఫిలిప్ యొక్క పరిచర్యలో మనం చూద్దాం. 1వది రెడీనెస్ టు ప్రీచ్ ది గాస్పల్, స్వార్థ ప్రకటనకు సిద్ధపాడు. 2వది రివీలింగ్ ద పవర్ ఆఫ్ ద గాస్పల్, స్వార్థ శక్తిని కనపరచడం. 3వది రెస్క్యూయింగ్ పీపుల్ ఫ్రమ్ కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్, అంధకార రాజ్యంలో నుండి ప్రజలను విడుదల చేయడం. ప్రియులారా, ఒకసారి ఈ అపొస్తలుల కార్యాలు 8లోని కొన్ని మాటలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. 9వ వచనం జాగ్రత్త చూడండి. ఫిలిప్పు రాకముందు సమరయ పట్టణము ఏ రీతిగా ఉన్నదో, సీమోను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. అందరిని మెస్మరైజ్ చేసేస్తున్నాడు సైమన్ అనేవాడు. గారడీలు చేసేవాడు, మ్యాజిక్లు చేస్తున్నాడు, బ్లాక్ మ్యాజిక్స్ చేస్తున్నాడు. వాడు అన్ని పనులు చేస్తుండగా అందరూ విభ్రాంతిలో ఉన్నారంట. వాడి మోసం ఉండిపోయారు. ఇంకా ఏం చేశారు చూడండి. కొద్దివాడు మొదలుకొని గొప్పవారి వరకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతని లక్ష్య పెట్టిరి. దే పెయిడ్ అటెన్షన్ టు సైమన్. అందరూ సీమోనును చూస్తూ అతని లక్ష్య పెడుతూ, అంటే వాళ్ళ కళ్ళన్నీ ఎవరి మీద ఉన్నాయి? లక్ష్య పెడుతానంటే వాళ్ళ ఫోకస్ అంతా సమరయ పట్టణంలోని వేల మంది యొక్క ఫోకస్ అంతా సీమోను సీమోను సీమోను. ఎవరు? ఆయన దేవుని మహాశక్తి, అంతకంటే గొప్పవాడు లేడు. అందరూ సీమోని మీద లక్ష్య పెట్టారు. సమరయ పట్టణము చీకటి రాజ్యంలో ఉన్నది, చీకటి ప్రభావంలో ఉన్నది. ఈనాడు మన భారతదేశం పరిస్థితి కూడా అదే. ఇదే మహాశక్తి, ఈ దేవతే మహాశక్తి, ఈ దేవుడే మహాశక్తి, ఇదే మహాశక్తి. ప్రజలు చీకటిని నమ్ముతున్నారు, విగ్రహాలని పూజిస్తున్నారు, అంధకార రాజ్యంలో ఉన్నారు. ప్రజలకు నిజమైన దేవుడు తెలియక చీకటిలో బ్రొగ్గుతున్నారు, చీకటిని లక్ష్యము చేయించినారు, చీకటి విగ్రహాలను పెట్టుకొని వాటిని లక్ష్యము చేయించినారు. ప్రియులారా, దే డోంట్ నో ద లైట్. వెలుగు తెలియదు వాళ్ళకి. వారు సీమోను మీదే లక్ష్యం పెట్టారు. ఇంకా చూడండి, ఇంకా ఏమనుకున్నాడు. 11వ వచనం. అతడు బహుకాలము గారడీలు చేయిచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్య పెట్టిరి. మరలా వారిని లక్ష్యం అంతా ఎవరి మీద? సీమోను మీద. ఎందుకని? బహుకాలము వాళ్ళు ఈ యొక్క చేతబడుల కింద, ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ కింద వాళ్ళు ఉండిపోయారు, దాని ప్రభావం కింద.
వారి జీవితాలన్నీ కూడా చీకటి ప్రభావంలో ఉండిపోయినాయి బహుకాలం పాటు. ఎప్పుడైతే ఫిలిప్పు స్వార్థ ప్రకటించడం మొదలుపెట్టాడో చీకటి శక్తుల నుండి, చీకటి రాజ్యం నుండి, చీకటి ప్రభావం నుంచి వారు విడుదల పొందుతున్నారు. ఇప్పుడు వారి లక్ష్యం ఎవరి మీదకి వెళ్ళిపోయిందో చూడండి. 6వ వచనం చూద్దాం. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున వారు విన్నారు, చూశారు. అతడు చెప్పిన మాటలు యందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా. హల్లెలూయా. ఇప్పుడు వారి లక్ష్యం ఎవరి మీదకి వెళ్ళిపోయింది? సీమోను గారడల మీద కాదు, చీకటి యొక్క ప్రభావం మీద కాదు, ఇంకెవరి మీద కాదు. వారి లక్ష్యము దేవుని వైపు వెళ్ళిపోయింది, దేవుని మాటల మీదకి వెళ్ళిపోయింది. పీపుల్ ఆర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డార్క్నెస్ ప్రియులారా. ఒకసారి మన భారతదేశం చూసినట్లయితే ఒంగోలు పట్టణాన్ని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒంగోలు పట్టణం ఎవరి మీద లక్ష్యం ఉంచుతున్నారు? విగ్రహాల మీద, ఇంకా చీకట్ల మీద. దానికి కారణం ఏంటి? సువార్త ప్రకటించబడాల్సిన రీతిగా ప్రకటించబడలేదు. మహాశక్తి చీకటి శక్తి కాదు, దేవుని శక్తి అని ఆనాడు తెలుసుకున్నారు వారు సమరయాలు. ఒంగోలు పట్టణం అసలు ఎప్పుడు తెలుసుకున్నారు? యేసే నిజమైన మహాశక్తి. ప్రజల లక్ష్యము విగ్రహాల నుంచి, అసత్యం నుంచి, అబద్ధ మతాలు. అంటే జాన్ వెస్లీ గొప్ప దైవజనుడు 18వ శతాబ్దంలో ఏమంటాడు తెలుసండి? గివ్ మీ 100 men who fear nothing but sin, but desire nothing but God, and I will turn the whole world upside down under. The gates of hell will be shaken, and I will set up the kingdom of heaven on earth under. అంటే 100 మందిని ఏంటి చాలు, పాపానికి తప్ప దేనికి భయపడని వాళ్ళు, దేవుని తప్ప దేని కోరుకోని వాళ్ళు 100 మందిని ఏంటి భూమిని తల్ల కింద లేచేస్తానన్నాడు జాన్ వెస్లీ. ప్రియులారా, ఈనాడు మనం 100 కాదు 1000 మంది మన ఒంగోలులో, ప్రపంచంలో. ఆ రోజుల్లో కొద్ది మంది పామరులు, చదువులేని వారు భూలోకాన్ని తల్లకిందులు చేశారు. ఈనాడు మనం ఒంగోలు పట్టణాన్ని తల్లకిందులు చేయలేకపోతున్నాం. మన చుట్టుపక్కల ప్రదేశాలను తల్లకిందులు కాదు కదా. పీపుల్ ఆర్ నాట్ సీయింగ్ ద. ఎందుకు మేము వేసే నమ్ముకోవాలి? ఆయనలో ఏ శక్తి ఉంది, ఏ పవర్ ఉంది? వై షుడ్ వి బిలీవ్? ప్రజలు రాలేకపోతున్నారు బికాస్ ఆఫ్ ఫాస్ట్ అనే కారణం. యు ఆర్ నాట్ రెడీ. దేర్ ఇస్ నో పవర్ ఇన్ యువర్ వర్డ్స్, ఇన్ యువర్ గాస్పెల్. రెస్క్యూ చేయాలనే తాపత్రయం లేదు నీలో, నశించిపోయే ఆత్మలను. ఫిలిప్పు అనేక మంది ఈవెన్ ఆ యొక్క చీకటికి మూల కారణమైన సీమోను కూడా రక్షించబడ్డాడు కదండి. చూడండి అపొస్తలుల కార్యాలు 8 ఏం జరిగింది అద్భుతం ఆ యొక్క దినాన. 12వ వచనం. అయితే ఫిలిప్పు, చూసారా, దానికి ముందు ఏంటి? బహుకాలం ప్రజలు విభ్రాంతిలో ఉండిపోయి పాపాన్ని, చీకటిని లక్ష్య పెడుతున్నగా, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసు క్రీస్తు నామమును గూర్చి వార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి, చూడ వీళ్ళందరికీ పడిపడానికి మూల కారణమైన సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతం జరగడం చూసి విభ్రాంతి నొందాడు. వీడు ఇప్పుడు దాకా అనేక మందిని విభ్రాంతి పరిచాడు, ఇప్పుడు వీడే విభ్రాంతి నొందాడు. ఎందుకని? క్రీస్తు స్వార్థ శక్తివంతమైంది. మ్యాజిక్ల కంటే, విగ్రహారాధన కంటే, ఈ లోకంలో ఏ శక్తి కంటే కూడా ఇంత శక్తి కలిగిన వాక్యముతోటి నశించిపోయే ఆత్మలను రక్షించాలి. ప్రియులారా, నీకు నాకు గొప్ప బాధ్యత ఉన్నది. నేను వాక్యలో కొన్ని మాటలు మనం చూద్దాం. అపొస్తలుల కార్యాల గ్రంథము 26వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్స్ చాప్టర్ 26. అపొస్తలుల కార్యాల గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం జాగ్రత్త చూద్దాం. నీవు నన్ను చూచి ఉన్న సంగతి గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకులు కానీ సాక్షిగా నియమించి కనబడినాను. నీవు లేచి, యేసుక్రీస్తు ప్రభువారు పౌలుతో అంటున్న మాటలు చూద్దాం. నీవు లేచి నీ పాదములు మోపి నిలువు, నేను ఈ ప్రజల వలనను అన్య జనుల వలన హాని కలగకుండా నేను కాపాడేదను. వారు, ఈ మాటలు చూడండి, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వాళ్ళు స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. హల్లెలూయా. వారు చీకటి రాజ్యం నుండి, సాతాను ప్రభావం నుంచి విడుదల పొందాలి. దే మస్ట్ కమ్ టు లైట్, దే మస్ట్ బి రెస్క్యూడ్. ఎవరు రెస్క్యూ చేస్తారు? ఈ వాక్యం వింటున్నా నువ్వు, నేను. వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్రియులారా. ఈ లాక్డౌన్ కాలం నుంచి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. చాలా పని ఉంది. యూ మస్ట్ బి రెడీ టు ప్రీచ్ ద గాస్పెల్. యూ మస్ట్ రివీల్ ద పవర్ ఆఫ్ ద గాస్పెల్. యూ మస్ట్ రెస్క్యూ పీపుల్ విత్ ద గాస్పెల్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్.
ఇది నా ధ్యానాంశం మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రెజెంటింగ్ లేదా ప్రీచింగ్ ద గాస్పెల్ టు పెరిషింగ్ సోల్స్. నీ చుట్టూ నా చుట్టూ కనబడతా ఉన్నాయి. టైం వేస్ట్ చేయక ఒట్టొట్టి వార్తలు చూస్తూ, ఒట్టొట్టి కబుర్లు చెప్తూ, ఒట్టొట్టి మీడియా చూస్తూ టైం వేస్ట్. యూ అండ్ ఐ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పాన్సిబిలిటీ. యూదా పత్రిక చూద్దాం. ప్రకటన గ్రంథంకు ముందు ఉన్న చిన్న పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. యూదా పత్రిక 22వ వచనం చూద్దాం. యూదా పత్రిక దానికి ముందు మనం చూసినట్లయితే మనం 4 ముఖ్యమైన పనులు చేయాలి. కడవరి దినాల్లో అతి పరిశుద్ధమైన మన విశ్వాసం మీద మనం కట్టుకోవాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. నిత్య ప్రభు అయిన క్రీస్తు కొరకు కనిపెట్టాలి. దేవుని ప్రేమలో నిలిచినట్టు కాచుకొని ఉండాలి. దీంతో పాటు మనం ఏం చేయాలి చూడండి. సందేహపడి వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్నిలోంచి లాగాలంట. లాస్ట్ మినిట్ రెస్క్యూ మనం చేయాలి. వాడు వైరస్ వచ్చి చచ్చిపోయేలోగా, వాడు నరకానికి వెళ్ళేలోగా అగ్నిలోంచి లాగినట్టు మనం రక్షించాలి. నువ్వు అనుకోవచ్చు, నేను పెద్ద పాస్టర్ను కాదు కదండి, నాకు పెద్ద వాక్యం తెలియదు కదండి, నాకు పెద్ద బైబిల్ నాలెడ్జ్ థియాలజీ తెలియదు కదా. నో. దేవుడు చదువులేని వారిని వాడుకున్నాడు ప్రియులని. దేవుడు గొప్ప గొప్ప ప్రసంగికులుగా ఉండడానికి కోసం కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది, ఆయనకి సాక్షులుగా ఉండడానికి కదండి. బోధిక అంతముల వరకు నాకు ఏమై ఉంటారు? సాక్షులు అయి ఉంటారు, నాకు ప్రసంగికులు అయి ఉంటారు కాదు. యెరూషలేము, యూదయ, సమరయ, బోధిక అంతా సాక్షి. యూ జస్ట్ విట్నెస్ టు వాట్ జీసస్. యేసయ్య నా జీవితంలో ఏం చేశాడు, నీ జీవితంలో ఏం చేయగలడు అని అంత శక్తిమంతుడు. కొన్ని మాటలు చెప్పిట నరకానికి వెళ్ళేవాడు రక్షించబడతాడు. ఈ ఉదయకాలన ప్రియులారా, వాక్యం వింటున్న నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పును సమరయ పట్టణంలో వాడుకున్న దేవుడు నిన్ను నన్ను ఈ ఒంగోలు పట్టణంలో వాడుకుంటాడు. నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్పండి. ఆమెన్. నువ్వు పట్టణాన్ని మార్చేయలేకపోవచ్చు. నీ ఆఫీసులో కొన్ని ఆత్మలు దేవుని కొరకు సంపాదించవచ్చు. నీ స్కూల్లో, నువ్వు వర్క్ చేసే ఏరియాలో, నీ అపార్ట్మెంట్లో, లేదా నువ్వు నీ బంధుమిత్రులు కొంతమందికి స్వార్థ చెప్పి కొంతమంది రక్షించవచ్చు. కడవ దినాల్లో యూ మస్ట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దట్, ప్రీచింగ్ ద గాస్పెల్ టు ద పెరిషింగ్ సోల్స్. ఈ ఉదయకాలంలో పరిశీలన చేసుకో. నీకు సిద్ధపాటు ఉందా? నిద్ర లేచిన మొదలుకొని ఐఎమ్ రెడీ 24 గంటలు దేవుడు ఇచ్చాడు కొంతమందికి స్వార్థ చెప్పాలి నేను ఈ దినాన్ని. ఆర్ యూ ఏబుల్ టు రివీల్ ద పవర్ ఆఫ్ ద గాస్పెల్? ఆర్ యూ రెస్క్యూయింగ్ పీపుల్ ఫ్రమ్ కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్? ప్రజలందరూ చూస్తారా నీ కొరకు? ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళకుండా ఉంటే ఏం జరిగిందో చూడండి. ఏం జరిగి ఉండేదో. వారు ఆ విభ్రాంతిలోనే ఉండేవాళ్ళు, ఆ గారడిలే నమ్ముతుండేవాళ్ళు, నరకానికి పోయేవాళ్ళు వేల మంది. ఫిలిప్పు వెళ్ళాడు విభ్రాంతిలో నుంచి. అసత్యమైన దాని మీద లక్ష్యం ఉంచడం మానేసి సత్యం మీద లక్ష్యం ఉంచడం మొదలుపెట్టారు. ప్రజలు చీకటి కట్ల నుంచి విడుదల పొందారు. దట్ ఈస్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ. నీవు నేను చేయాల్సిన పని అది. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ లిటిల్ క్రైస్ట్. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ అన్ ఎవాంజలిస్ట్. నువ్వు టీచర్ అయినా, ఓ డాక్టర్ అయినా, నర్సు అయినా, నేను ఎప్పుడు మా చర్చిలో చెప్తాను, మొట్టమొదటి నువ్వు సువార్థికుడివి, తర్వాత ఒక డాక్టర్వి. నువ్వు మొట్టమొదటి సువార్థికురాలివి, తర్వాత ఒక టీచర్వి. నువ్వు దేవుని రాజ్య పని చేస్తున్న టీచర్వి, దేవుని రాజ్యాన్ని కట్టుచున్న నర్సువి, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయుచున్న బ్యాంకర్వి. హూ ఎవర్ యు ఆర్, యు మస్ట్ బి ఇన్ ద కింగ్డమ్ బిజినెస్. దేవుని రాజ్య విస్తరణ కొరకు నువ్వు పాటుపడాలి. ఆ రీతిగా దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలి. ఒకవేళ వాడుకోలేకపోతున్నాడు ఇంతకాలము, మేబీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకోలేకపోవడానికి కారణము నీ అవిధేయతేమో, ఇంకా నీలో ఉన్న పాప స్వభావమేమో, ఇంకా నీలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డమేమో, ఇంకా నీలో ఉన్న అవిధేయతేమో, ఇంకా ఏ వేరియాల్స్ ఏసైకి లొంగాల్సిన రీతిగా లొంగలేకపోతున్నావేమో, ఇంకా నీ స్వార్థము, ఇంకా నీ యొక్క స్వలాభాన్ని చూసుకుంటూ ఉన్నావేమో, ఇంకా ఏసైకి నువ్వు పూర్తిగా లొంగట్లేమో. అందుకనే దేవుడు నిన్ను వాడుకోలేకపోతున్నాడు. అపోస్తలులను వాడుకున్న దేవుడు, ఫిలిప్పును వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. ప్రియులారా, పట్టణాలు మారిపోతాయి దేవుని బిడ్డల ద్వారా. దేవా నన్ను వాడుకో, ఫిలిప్పును వాడుకుని, యేసయ్య నన్ను వాడుకో, హియర్ ఐ యామ్, నీ పాదాల చెంత నేను సంపూర్ణంగా సమర్పించుకున్నానయ్యా, నన్ను వాడుకో అని అడుగుదాం. ఒకవేళ నువ్వు యేసయ్యని ఇంతవరకు కూడా సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించకుండా అసత్యం మీద లక్ష్యం ఉంచినట్లయితే, నిజమైన దేవుడైన యేసుక్రీస్తు మీద కాకుండా విగ్రహాల మీద, అసత్యం మీద, తప్పుడు సిద్ధాంతాల మీద లక్ష్యం ఉంచినట్లయితే ఈ ఉదయకాలం నీ జీవితాన్ని మార్చుకోవాలి. యేసయ్య నా ఫోకస్, నా లక్ష్యం నీ మీద పెడతాను. నువ్వు ఒక్కడవే నా పాపాల కొరకు శిలువలో ప్రాణం పెట్టినవాడు, నువ్వు ఒక్కడవే నాకు పరలోక రాజ్యాన్ని ఇచ్చేవాడు, నిన్నే నేను విశ్వసిస్తున్నాను, నువ్వే సర్వశక్తి మంత్రువు, నా జీవితాన్ని నీకు ఇస్తున్నానయ్యా అని యేసయ్యకి నీ జీవితాన్ని ఇవ్వాలి. ఒకవేళ యేసయ్యకి నీ జీవితాన్ని ఇచ్చి దేనికి పనికి రాకుండా ఉన్న స్థితిలో ఉన్నట్లయితే ఈ ఉదయకాలంలో నువ్వు యేసయ్యని అడగాలి. యేసయ్య ఫిలిప్పును వాడుకుని, యేసయ్య నన్ను కూడా వాడుకో, నన్ను సంపూర్ణంగా నువ్వు లోబరుచుకో. హియర్ ఐ యామ్. ప్రార్థన చేసుకుందామా? దయచేసి అందరం తలలో వంచి కళ్ళు మూసుకొని వ్యక్తిగత ప్రార్థనలో కొంతసేపు గడుపుదాం. ప్రతి ఒక్కరం తలలో వంచుదాం. ప్రియులారా, తలలో వంచి కళ్ళు మూసుకొని వ్యక్తిగత ప్రార్థనలు గడుపుదాం.
అయా కోట్ల కొలది జనులు అసత్యం మీద లక్ష్యం ఉంచుతున్నారయ్యా. చీకటి శక్తులను చూసి విభ్రాంతికి గురైపోతున్నారయ్యా. అదే సత్యం అనుకుంటున్నారు, అదే మహాశక్తి అనుకుంటున్నారు. నిజమైన దేవుని మీద లక్ష్యం ఉంచక కోట్ల మంది, బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ భూలోకంలో అయా నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. నాయనా మా పట్టణంలో, అయా మా చుట్టుపక్కల ప్రాంతాల్లో, మా నైబర్హుడ్స్లో నరకానికి వెళ్ళడానికి వందల వేల మంది సిద్ధంగా ఉన్నారు. నేనేం చేస్తున్నానయ్యా ఈ లాక్డౌన్ సమయంలో? నేనేం చేస్తున్నాను ఇంట్లో ఉండి? నేను ఎట్లా బ్రతుకుతానా? నా కుటుంబం ఎట్లా సర్వైవ్ అవుద్దా? నేను ఎట్లా ఈ రోజులు గడుపుతానా? స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నానయ్యా. నేను బ్రతుకుతున్న ముఖ్య ఉద్దేశం అంటే గ్రహించలేకపోతున్నానే. అయ్యో, నేను సువార్త చెప్పాలి, సువార్త ప్రకటించబోని వాళ్ళ నాకు శ్రమ అంటున్నాడు పౌలు. సువార్త ప్రకటించవలసిన భారమం నా పైన మోపబడింది. సువార్త ప్రకటించిన నేను సిగ్గుపడని వాడు కాను అంటున్నాడు. ఎందుకు దేవా మాకు సిగ్గు? ఎందుకు మేము ఇంకా సువార్త ప్రకటన మీద మనసు పెట్టలేకపోతున్నాం? ఆ సిద్ధపాటు లేదు, ఆ సువార్త శక్తిని ప్రకటించలేకపోతున్నాం. ఎందుకంటే మీకు లొంగట్లేదయ్యా, పరిశుద్ధాత్మకు లోబడట్లేదయ్యా సంపూర్ణంగా. అయ్యా నన్ను మార్చువ, నన్ను పగలగొట్టేసేయని అడుగుతా పిల్లలు. ఓ దేవ, నన్ను పగలగొట్టు, నాలోని స్వార్థాన్ని, నాలోని పాప స్వభావాన్ని, నాలోని కఠినత్వాన్ని. ఎన్నిసార్లు వాక్యం వింటున్నా కానీ మార్పు లేని నా బ్రతుకును అయ్యా క్షమించు నాయన. ఈ ఉదయం నీ రక్తంలో నన్ను కడుగయ్యా. అయ్యా నీ అగ్నితో నన్ను శుద్ధీకరించయ్యా, నన్ను మార్చయ్యా, నాలోని ప్రతి చీకటిని తొలగించయ్యా. ఈరోజు నుంచి నన్ను వాడుకో. నీ స్వార్థ శక్తి నా జీవితం ద్వారా, నా మాటల ద్వారా, నా కదలిక ద్వారా, నా బ్రతుకు ద్వారా ప్రజలు చూడాలయ్యా. అనేక మందిని నీ కొరకు నేను రక్షించాలయ్యా. అందుకొరకు నన్ను వాడుకో యేసయ్యా. ఒక చిన్న తీర్మాన ప్రార్థన చేయబిడ్డ. ఒకవేళ యేసయ్యను ఇంతవరకు నువ్వు రక్షకుని అంగీకరించినట్లయితే ఈ ఉదయకరణ నీ లక్ష్యం యేసు వైపుకి రావాలి బిడ్డ. నువ్వు లోకాన్ని చూస్తూ లోకపు విభ్రాంతిలో జీవితాన్ని కొనసాగిస్తున్నావు, నాశనం వైపు వెళ్ళిపోతున్నావు. నిజమైన శక్తిమంతుడు యేసుక్రీస్తు ఒక్కడే, సర్వశక్తిమంతుడు యేసయ్య ఒక్కడే, మహాశక్తి ఒక్కడే. ఆయన ఒక్కడే నా పాపాల కొరకు ప్రాణం పెట్టినవాడు. ఆయనే పాప మరణ బంధకాల నుంచి విడుదల చేయగలిగిన వాడు. ఆయన ఒక్కడే పరలోక రాజ్యాన్ని ఇవ్వగలిగిన వాడు. ఆయన యుద్ధకు నువ్వు రావాలి ఉదయకరణ. యేసు, నా జీవితాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను యేసు అని యేసు నీ హృదయంలో చేర్చుకోబడ్డా. ఇదే నీ రక్షణ దినం ఉండబోతుంది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వకృపానిధిగు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీ జీవపు వాక్కులతో చేరొచ్చిన మమ్మల్ని అందరినీ సంధించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. అయ్యా, మీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ ప్రేరేపించారు, హెచ్చరించారు. మీకు ఎంతో ఉన్నారు. అవును నాయన, నశించిపోయే ఆత్మలు వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది అయా మా ముందు కనబడతావునుగా. అయ్యా, అనేక మంది నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుండగా నాయన, మీ ఉదయకాలం మా బాధ్యత మీరు జ్ఞాపకం చేసినందుకు మీకు ఎంతో ఉన్నారు. నాయనా తండ్రి, నాయన నశించిపోయే ఆత్మలకు సువార్త ప్రకటించాలి. ఫిలిప్పు సమరయ పట్టణాలకు వెళ్ళగానే ఆ యొక్క పట్టణం యొక్క స్థితి మారిపోయింది అయ్యా. అప్పటి వరకు చీకటి ప్రభావంలో, చీకటి యొక్క విభ్రాంతిలో ఉండిపోయి చీకటి మీద లక్ష్యం వచ్చిన పట్టణము ఒక్కసారిగా వెలుగు అయ్యా యేసు మీదకి లక్ష్యం వెళ్ళిపోయిందయ్యా. అయ్యా, పెద్ద సంఖ్యలో నేను ప్రజలు యేసుక్రీస్తు రక్షకుని ప్రభువు అంగీకరించారు, బాప్తిసం పొందారు. అద్భుతమైన ఉద్యమం రగిలింది ఆ పట్టణంలో. అయ్యా, ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఒంగోలు పట్టణంలో ఉంటున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి మా నైబర్హుడ్స్ మేము ఉంటున్నాం. అయ్యా, మా ఇరుగు పొరుగు వారికి మీ శక్తిని కనబరచలేకపోతున్నామే, అనేక మంది అగ్ని నుంచి లాగినట్టు రక్షించలేకపోతున్నామే. మీ స్వార్థ శక్తి చూసి అనేక మంది క్రీస్తు ఆకర్షించబడలేకపోతున్నారే. దానికి కారణము మేమే నాయన. ఉదయకరణ పశ్చాత్తపడుతున్నాం. ఈ లాక్డౌన్ సమయంలో మేము ఎట్లా సర్వైవ్ అవుతాం, మేము ఎట్లా కాకుండా మేము ఎలా దేవుని కొరకు వాడబడాలి, మా ద్వారా మా ఇరుగు పొరుగు వారు పట్టణస్తులు ఎలా అగ్ని నుంచి రక్షించబడాలి, ఎలా అనేక మందిని మేము నాశనపు గోతుల నుంచి రక్షించాలి, ఎలా స్వార్థ ప్రకటించాలి, దాని మీదే మేము లక్ష్యం ఉంచి పరిశుద్ధాత్మకు లొంగి మీ శక్తిని అనుభవిస్తూ అనేక మందికి మీ శక్తిని కనబరిచే వారంగా ఈ వాక్యమైన ప్రతి బిడ్డకు సహాయం చేయమని, అదేవిధంగా మొట్టమొదటిసారి యేసుక్రీస్తుని రక్షకుని ప్రభు అంగీకరించిన బిడ్డల జీవితంలో రైట్ నౌ మీరే ప్రవేశించి వారి హృదయాలు మీరు రక్షకుడిగా ప్రభువుగా ఉండి వారి జీవితాలను మార్చి నాయన పరలోక రాజ్య పౌరులుగా నాయన ఆ బిడ్డలు జీవించడానికి సహాయాన్ని, కృపను, నడిపింపు దయచేయమని, విత్తబడిన వాక్యం అందరి జీవితంలో నీరు కంటే ఫలింపులోనికి తీసుకురమ్మని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మరణశిలను క్షమించిన ప్రకారము మరణంలో క్షమించము, మమ్మల్ని శోధనలకు తేక కీడు నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఇవైనవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృపయు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానం
ఉదయకాలన ప్రభును ప్రేమించి ఆయన ఆరాధించి ఆయన వాక్యం ద్వారా సంధించబడి సువార్త శక్తిని తమ జీవితంలో అనుభవించి అనేక మందికి చాలడానికి, అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించడానికి తీర్మానం చేసుకున్న బిడ్డలందరికీ నూతనంగా యేసుక్రీస్తు రక్షకునిగా ప్రభుగా అంగీకరించిన బిడ్డలకు తోడే ప్రభువు అక్కడ వరకు సదాకాలం నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించుగాక. ప్రియులారా, వచ్చే ఆదివారం కూడా తిరిగి 11 గంటలకు మనం ఆరాధనలు కలుద్దాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యు ఆల్.